హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సుగుణ. నా ఛానల్ సుగుణ కొల్లు. ఈరోజు ఆ, అమలక్క ఏకాదశి కదండి. పాల్గొన మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశి అమలక్క ఏకాదశి అంటారు. అందుకని ఈరోజు పూజ చేసుకున్నా అండి. నేను ఈరోజు విష్ణుమూర్తి ఉసిరి చెట్టులో నివాసం ఉంటారని ఉసిరి చెట్టుకి పూజ చేసుకుంటే చాలా మంచిదని ఉసిరి చెట్టును కూడా తులసమ్మ దగ్గరే పెట్టేసి, లక్ష్మీ కదా, లక్ష్మీదేవి కదా, అందుకని అక్కడ పెట్టి పూజ చేసుకుంటున్నాను అండి నేను. అమలక అంటే ఉసిరి అని అర్థం అనమాట. అందుకని అమలక ఉసిరి చెట్టులో నివాసం ఉంటారని నమ్మకం. అందుకే ఉపవాసం ఉండి ఉసిరి చెట్టుకు పూజ చేస్తే పుణ్యఫలం అని చెప్పారు. అందుకే నేను ఈరోజు ఉసిరి చెట్టుకి తీసుకొచ్చి ఉసిరి చెట్టుని కూడా తులసమ్మ దగ్గరే పెట్టేసి అక్కడే నైవేద్యం చేసి స్వామికి పరమాన్నం చేశాను. పూజ అంటే నాకు మంత్రాలు ఏం రావండి, నాకు వచ్చినట్టుగా దీపారాధన చేసేసి గోత్రనామాలు చదువుకొని సంకల్పం చెప్పుకొని దీపం వెలిగించి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి మామూలు నాకు వచ్చినట్టు పూజ చేసుకున్నాను అండి. ఈరోజు ఎంతమంది మీరు చేసుకున్నారు? ఈరోజు మీరు పూజ చేసుకొని ఉంటే నాకు కూడా కామెంట్ చేయండి. నా పూజ మీకు నచ్చిందా? నచ్చితే నాకు చెప్పండి. ఏకాదశి రోజు చేస్తే ఉపవాసం ఉండి చేస్తే మంచిదండి. కాకపోతే నేను ఉపవాసం ఉండలేను, పొద్దున్నే చేసేసుకున్నా. అందుకనే పూజ ఉపవాసం ఉంటే ఏకాదశి రోజు ఉంటే మంచిది. కానీ నాకు తలనొప్పి అండి, నాకు మైగ్రేన్ తలనొప్పి వస్తుంది ఉపవాసం ఉంటే. అందుకే లేను ఉపవాసం. పూజ మాత్రమే చేసుకున్నాను నేను. తులసమ్మ దగ్గరనే ఉసిరి చెట్టు కూడా కుండీలో ఉందండి. నాకు నేను కింద వేసా నేలలో పోయినసారి పెద్దగా అయిపోయింది. అది ఎందుకో కాయలు కాయలేదు కానండి, నిద్రపోయింది. లోపల వేరు పురుగు ఏదో తినేసింది. అందుకని ఈసారి ఏం చేసా అంటే కుండీలోనే ఉంచా. కుండీలో పెట్టుకొని కార్తీక మాసం అప్పుడంతా పూజ చేసుకోవడానికి కానీ ఎప్పుడైనా పూజ చేసుకోవడానికి రోజు నీళ్లు స్నానం చేసినాక తులసమ్మకి నీళ్ళు పోస్తాం కదా, అప్పుడు ఆ చెట్టు కూడా నీళ్ళు పోస్తాను అనమాట. ఈరోజు ప్రత్యేకించి ఉసిరి చెట్టుకి పూజ చేయాలంటే రెండు కలిపి తులసి మాతకి ఉసిరి చెట్టుకి రెండు కలిపేసి ఒకేసారి పూజ చేసేసుకున్నాను అనమాట. అది నా పూజ. మీకు ఎవరికైనా నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఒకసారి కామెంట్ కూడా చేయండి. ఒకవేళ నేనేమైనా తప్పులు ఇందులో చేస్తుంటే నాకు కూడా తెలుస్తే కదా, ఇలా చేయకూడదు అలా చేయాలనేసి నాకు కూడా చెప్పండి. మీరు ఎవరైనా కానీ నా ఛానల్ చూసిన వారు ఉంటే నాకు కూడా సొల్యూషన్ ఇవ్వండి. ఏదైనా ఉంటే మీరు కూడా పూజ చేసుకొని ఉంటే ఎట్లా చేశారు ఏంటి, మీరు ఎట్లా చేశారు ఏంటి నాకు ఒకసారి చెప్పండి. అది మర్మం కూడా పెట్టాను అనమాట. స్వామివారికి మంచి సుగంధ ద్రవ్యాలతో పూజ చేయాలి కదా, అందుకని మర్మంతో చేశాను. మల్లెపూలు అయితే ఇంకా పుయ్యట్లేదండి మా ఇంట్లో. పూసుంటే మల్లెపూలు కూడా పెట్టేదాన్ని. మల్లెపూలు లేవు, కాకపోతే వేరే కలర్స్ పూలు ఉన్నాయి. ఇంకా మందార పూలన్నీ మా వారు ఎప్పుడో తెల్లవారుజామునే పూజ చేసేసుకున్నారు, అన్నీ కోసేసుకొని. నాకేం మందార పూలు ఉంచలేదు. నేనైతే ఈ గన్నేరు పూలు, ఎల్లో పూలు ఉన్నాయి, అవి కాకడ మల్లె పూలు, అవన్నీ పూలు తెచ్చుకొని పూజ చేసేసుకున్నాను. మీరు కూడా ఇలాగే పూజ చేస్తారా? మీరు కూడా. నేను కింద కూర్చోలేనండి, అందుకే స్టూల్ వేసుకొని కూర్చున్నా. ఏమనుకోకండి, కింద కూర్చొని చేసుకోవాలి. నేను కింద కూర్చోలేను కాబట్టి స్టూల్ మీద కూర్చొని పూజ చేసుకున్నా. నా కాలు ఆపరేషన్ అయింది, అందుకే కింద కూర్చోలేనండి. అది నైవేద్యం కొబ్బరికాయ పెట్టేసి హారతి ఇచ్చి కొన్ని అక్షంతలు స్వామివారికి వేసి మా వారి కాళ్ళకు దండం పెట్టుకొని కొన్ని అక్షంతలు వేయించుకొని అప్పుడు కొంచెం తీర్థం తీసుకున్నాను అనమాట. అది ఈరోజు విశేషాలు. ఈరోజు సోమవారం కదా, అదొకటి సోమవారం కూడా కలిసి వచ్చింది నాకు. సోమవారం మంచి ఉపవాసం ఒక పూటైనా ఉపవాసం ఉంటాం కదా, అందుకు అది ఇది రెండు కలిసి వచ్చాయి నాకు. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా అండి పూజ? ఇంకా ఎలా చేయాలి ఒకసారి చెప్పండి. అది తులసమ్మ దగ్గర పెడితే లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గర ఉంటే మంచిదని అక్కడ పెట్టి చేశా అండి. లేకపోతే ఇంట్లో అయినా పెట్టుకొని చేసుకోవచ్చు, కానీ విష్ణుమూర్తి లక్ష్మి ఒక్క చోట ఉంటే మంచిది కదా అనేసి అలా చేశాను అనమాట నేను.
అయిపోయింది నా పూజ. హారతి ఇచ్చేసి అక్షింతలు వేసేసుకుంటే పూజ అయిపోద్ది అనమాట. మీకు కూడా నచ్చితే మీరు నా ఛానల్ చూడండి. నాకు ఏదైనా నేను పొరపాటు చేస్తే నాకు చెప్పండి, ఎలా చేయాలి ఏంటనేది. కామెంట్ చేయండి నాకు. ఇంతే చేస్తారు. నాకైతే మంత్రాలు చదవటం అవన్నీ ఏమి రావండి. అంతే, ఊరికి దండం పెట్టుకోవడం, కోరిక చెప్పుకోవడం, నాకు వచ్చినట్టు చేసే స్వామి అని చెప్పుకోవడం అంతే. అంతకన్నా ఎక్కువ ఏం రావు నాకు. అన్నీ స్వామి మీదే భారం, ఆయనే చూసుకుంటారు ఏదైనా, మనం ఏం అడగవసరం లేదనేసి అనేదే నా పాలసీ. అది ఒక పువ్వు, తులసమ్మ దగ్గర ఒక పువ్వు తీసుకొని నేను పెట్టుకొని, పూజ పూర్తయింది కదా, కొంచెం తీర్థం తీసుకొని అది అలా చేశాను అనమాట నేను. మీరు కూడా ఎలా చేశారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఏమనుకోకండి, నాకు వచ్చినట్టు చేశాను. వీడియో కూడా నాకు వచ్చినట్టు నేను అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ అండి, నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ అందరికీ, ఆల్ ఆఫ్